అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమ కట్టడాలని కూల్చివేతను అతి వేగవంతంగా చేస్తున్నారు. అది మొన్న పెద్ద సెలబ్రిటీ అయిన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొట్టేయడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. నాగార్జున గారికి కావలసిన వారు వారికి అనుకూలంగా మాట్లాడారు. నాగార్జున వ్యతిరేకులందరూ నాగార్జున తిట్టిపోస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏందో, నాగార్జున గారిని బిల్డింగ్ ఎన్ కన్వెన్షన్ కొట్టేయడం కరెక్టా కాదా అనేది హైకోర్టులో ఉన్న విషయం. కోర్టు వారు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చే లోపలికే అది నేలమట్టం అయిపోయింది. ఇక్కడ మనం అందరం గమనించవలసింది ఏంటంటే, పాపం తలా పీడుకుడు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న బడాబాబులందరికీ ఈ ఆక్రమణలో భాగం ఉంది. ఎందుకంటే ఈ సమాచార విప్లవం ద్వారా ప్రజలే వాచ్డాగులు అయ్యారు. ప్రజలే ఈ ఆక్రమణలన్నీ గూగుల్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇదే పని ప్రజలు 50 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ వారికి ఈ సమాచార విప్లవం సోషల్ మీడియా అనేది చేతిలో లేక అనేక మంది నోరు మూసుకుపడి ఉన్నారు. ప్రజలకి ఈరోజు ఆయుధం దొరికింది. ప్రజలందరూ ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ తమకు నచ్చని ప్రత్యర్థుల మీద కూడా ఇలాంటి ఆయుధాన్ని వాడే పరిస్థితి ప్రజలకు వచ్చింది. అది మంచిదా చెడ్డదా అనేది చెప్పలేను, కానీ ప్రజలకి మేలు జరిగేది ఏదైనా మంచిదే. మన మిత్రులకి కొంచెం చెడు జరిగినా ప్రజలకు మేలు జరుగుతుంది. హైదరాబాద్ నగరానికి మంచినీరు దొరికేది కాదు 30-40 ఏళ్ల క్రితం. రోజు విడిచి రోజు మంచినీరు ఇచ్చేవారు. దేవుడి దయ వల్ల, పాలకుల శ్రద్ధ వల్ల ఈరోజు చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు మంచినీరు దొరుకుతుంది. దీనికి పాలకుల్ని మెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది, అది ఏ పార్టీ వారైనా. ఇకపోతే చిన్న సంఘటన, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్లో పనిచేసే కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చారు. వారికి సడన్ గా ఉద్యోగాలు పోయాయి. ఎందుకంటే అక్కడ కన్వెన్షన్ సెంటర్ లేదు. రేపు నుంచి అక్కడ విందులు, విలాసాలు, వివాహాలు జరగవు. మరి వారి పని ఎవరిస్తారు? అలాగే ఈ ఆక్రమణల్లో కాలేజీలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, అనాథాశ్రమాలు కూడా ఉన్నాయి. రేపు కాలేజీని కొట్టేస్తే ఆ విద్యార్థులందరూ ఎక్కడ పాఠాలు నేర్చుకుంటారు? ఆసుపత్రి కొట్టడం మొదలు పెడితే రోగులు ఎక్కడికి వెళ్తారు? కుటీర పరిశ్రమలను కొట్టేస్తే అందులో ఉన్న 10వ పరకో కార్మికులు ఎక్కడ పోతారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. వీరందరూ రోడ్డు మీద పడతారు. వారికి జీవనోపాధి ఎలా ఇవ్వగలం మనం? ఒక బడాబాబు యొక్క 100 కోట్ల ఆస్తిని మనం కూలగొడితే అక్కడ 100-200 మంది కూలీలకు నోటికాడ కూడుని కొట్టిన వారిని అవుతాయేమో. కాబట్టి ప్రభుత్వం ఈ తరహా ఆలోచన కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బడాబాబుకి నష్టం రాకపోవచ్చు, కానీ కూలీల నోటికాడ కూడుని తొలగించడం పాలకులకి సమంజసం కాదు. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని
ఆ ప్రకారం చట్టాలను సవరించుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తూ పోతూ ప్రజలకి ఫ్యూచర్లో మేలు చేసే పని చేయాలి. ఇప్పుడు ఆక్రమణ కొట్టేస్తే చెరువులు బాగుపడితే పర్యావరణం బాగుపడుతుంది, ప్రజలకి మంచినీరు దొరుకుతుంది, ప్రజలకి ఆక్సిజన్ దొరుకుతుంది, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలని యథేచ్ఛగా చేయొచ్చు, రోడ్లు నిర్మించవచ్చు. లేదంటే ఆ నాలాలన్నీ మూసుకుపోతాయి, చెరువులు మూసుకుపోతే వచ్చే వర్షం నీరంతా రోడ్ల మీద వస్తాయి. రోడ్ల మీద జనజీవన స్రవంతికి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ పేద ప్రజలు పనిచేసే స్థలాల్ని కూలగొట్టేటప్పుడు ఆ ఎంప్లాయీస్ని కూడా దృష్టిలో పెట్టుకోమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. పేదవారికి కూడు పెట్టేదే ప్రభుత్వం. సంక్షేమ ప్రభుత్వాలు నిలబడతాయి. సంక్షేమం అనేదే కావాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూలగొట్టడాలు జరిగితే బాగుంటుంది. ప్రజలందరూ ప్రభుత్వం వీటి మీద ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ప్రజలారా, నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.